పెళ్ళెందుకు చేసుకోలేదమ్మా నీ భర్త చనిపోయిన తర్వాత? అది ఏడవనేది నేనేం చేయను. అందులో మంచితనంగా బతికనే తప్ప చెడ్డగా బ్రతకలేదు. అదే అంటున్నాను, అంత మంచిదానికి మరి పెళ్ళి ఎక్కడ చేసుకుంటామమ్మా? ఎవరు రాలేదు. ఇప్పుడు నన్ను చేసుకోవాలని ముందుకు రావాలి కదా, ఎవరైనా రాలేదు. మరి ఏం పని చేసేవారు వయసులో ఉండేటప్పుడు? ఆ వయసులో ఉన్నాడు ఏ పని చేయలేదు. అలాగే ఆ, మరి ఎక్కడ తినడానికి ఎలా వచ్చేది? వయసులో ఉన్నాడు ఏం పని చేస్తానమ్మా. ఖర్చులు గుంచుకో. దాచుకోవాలంటే బ్యాంక్ వెళ్ళాలి, ఖర్చు పెట్టుకోవాలంటే బజార్కి వెళ్ళాలి. నాకంత ఓపిక లేదండి, మీరే ఉంచుకోండి. వయసులో ఉండేటప్పుడు ఏం పని చేస్తుంది? భలే అడుగుతుంది మా అమ్మ. మీరు వస్తారు కాబట్టి అలాగా స్నానం చేశాను ఉన్నాను. అంటే మీరు రాకపోతే స్నానం చేయరా? వారం అయ్యింది నేను చేసి ఇవాళ చేశాను. రాకపోతే చెయ్యు. ఈ వారం రోజులు చేయలేదు, ఇప్పుడు కూడా చేసి ఉండేదాను కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? అమ్మా సన్యాసమ్మ, వయసులో ఉండేటప్పుడు ఏదో ఒక పని, కనీసం పక్కన లేబర్ పని చేస్తున్నారు, సిమెంట్ పని చేస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు వయసులో ఉన్నారు కాబట్టి చేస్తున్నారు. ఈ వయసుకి వెళ్ళి పని చేయండి అంటే పని ఇవ్వరు, నువ్వు పని చేయలేవు. అలాగా ఇంకనే బంగాళాగా అన్నీ గడించుకుంది నువ్వు. కూర్చొని తినడానికి అలవాటు పడిపోయావు అయితే.